నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. విధి ఆడిన వింత నాటకంలో విరిగిన కాలుకు వైద్యం కరవై ఓ గిరిజనుడి దీనగాథ. పచ్చని కొండల నడుమ ప్రకృతి ఒడిలో సేదతీరాల్సిన ఆ గిరిజన జీవితాన్ని విధి వెక్కిరించింది. రెక్కాడితేగాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలోకి అనుకోని ఆపద పెను తుపానులా విరుచుకుపడింది. 4 నెలల క్రితం విరిగిన కాలు నేడు వారి ఆశల రెక్కలను కూడా విరిచేసింది. కళ్ళెదుట భర్త నరకయాతన అనుభవిస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయత ఓ ఇల్లాలిని కన్నీటి సంద్రంలో ముంచెత్తుతోంది. ఇది పోలవరం ఏజెన్సీలోని చిడిపాలెం గిరిజనగూడెంలో చోటు చేసుకున్న హృదయ విదారక గాథ. గ్రామానికి చెందిన మడకం దొరబాబు తన భార్యతో కలిసి 4 నెలల క్రితం ద్విచక్రవాహనంపై వెడుతుండగా జరిగిన ఓ చిన్న ప్రమాదం వారి సంతోషాన్ని చిదిమేసింది. ఈ ప్రమాదంలో దొరబాబు కాలు విరగడంతో వారి జీవితం చీకటిమయమైంది. తొలుత రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో రాజమండ్రిలోని విజయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలవడంతో విరిగిన కాలులో రాడ్లను అమర్చారు. అయితే ఆయనకున్న మధుమేహం గాయంపై కరుణ చూపలేదు. గాయం మానకపోగా రాడ్ల వల్ల కలిగే బాధ వర్ణనాతీతంగా మారింది. ఆ రాడ్లను తొలగిస్తేనే ఉపశమనం లభిస్తుందని, అందుకు 10,000 రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆ మాట విన్న ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది. రోజు గడవడమే గగనమైన వారికి ఆ 10,000 రూపాయలు కొండంత భారంగా మారింది. ఆ 10,000 వారి ఆశలకు, ఆయన ఆరోగ్యానికి మధ్య అడ్డుగోడగా నిలిచింది. ఆయన నొప్పికి తట్టుకోలేక మూలుగుతుంటే గుండె తరుక్కుపోతోంది. కాలులో ఉన్న ఊచలు తీయించుకోలేని దుస్థితి మాది అంటూ దొరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మంచానికే పరిమితం కావడంతో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మారింది ఆయన భార్య. 2 కూతుళ్ల ఆకలి, భర్త వైద్యం కోసం ఆమె రెక్కల కష్టం సరిపోవడంలేదు. ఆయన్ను ఇలా చూస్తూ పిల్లల కడుపు నింపలేక నరకం చూస్తున్నాను. ప్రభుత్వం వారు, దాతలు కరుణించి మాకు దారి చూపిస్తే నా భర్తను బ్రతికించుకుంటాను అంటూ ఆమె వేడుకుంటున్న తీరు పాషాణ హృదయాలను సైతం కరిగిస్తోంది. ఈ వార్త కేవలం అక్షరాల సమాహారం కాదు, ఓ కుటుంబం ఆర్తనాదం. కరుణామయులెవరైనా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోరా, వారి చీకటి జీవితాల్లో ఆశాదీపం వెలిగించరా అని యావత్ సమాజం ఎదురుచూస్తోంది. నా పేరు మడకం దొరబాబు అండి. మాది చీడిపాలెం గ్రామం, గంగవరం మండలం అండి. నేను మా ఆవిడ బైక్ మీద హాస్పిటల్కి తీసుకెళ్తా ఉండగా టైర్ స్కిడ్ అయి పడిపోయామండి. పడిపోతే కాలు ఇరిగిందండి. కాలు ఇరిగిన తర్వాత రంపచోడవరం గవర్నమెంట్కి వెళ్ళామండి. వెళ్తే సిమెంట్ కట్టేసి పంపించారండి. వారం పోయిన తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉంటే భయం వేసిందండి. భయం వేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామండి. ఆరోగ్యశ్రీ వల్ల చేశారండి. చేసి రాడ్లు గట్ట పెట్టారండి. ఆపరేషన్ చేస్తానన్నారండి. షుగర్ ఉంది కదా అని, షుగర్ ఉంది, ఆపరేషన్ చేస్తే ఆ కురుపు దగ్గర సీము దుమ్ముకు పడితే ఇబ్బంది అయిపోతుంది అనేసి అన్నారండి. అని పైన రాడ్లేసి పంపిస్తాము, కురుపు తగ్గిన తర్వాత ఆపరేషన్ చేస్తాను అనేసి అన్నారు సార్ అని రాడ్లేసి పంపించారండి. పంపిస్తే తర్వాత మళ్ళీ మూడు వారాలు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత కొద్దిగా పర్వాలేదమ్మా, అలాగా నెమ్మదిగా ఏదోలాగా నడవడానికి అవుతుంది, రాడ్లు తీసేస్తాం అన్నారండి. అవి తీయడానికి, బయట పెట్టిన రాళ్ళు తీయడానికేమో ఆరోగ్యశ్రీ వల్ల అవ్వదు, 10,000 కట్టాలన్నారండి. లోన పెట్టిన రాడ్లు మాత్రం ఆరోగ్యశ్రీ వల్ల తీయిస్తామని చెప్పారండి. మాది పేద కుటుంబం అండి. మా దగ్గర అంత డబ్బులు లేక రాడ్లు తీయించుకోలేకపోయామండి. దీనికి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా సహకరిస్తారని ఆశిస్తున్నానండి. నా పేరు మడకం పవిత్ర, చీడిపాలెం గ్రామం. మాది చాలా పేద కుటుంబం అండి. మా ఇంటి యజమాని కాలు ఇలా ఇరిగిపోయింది. ఇంటి యజమాని కాలు ఇరిగిపోతే మా పరిస్థితి ఏంటండి, నాకు 2 ఆడపిల్లలండి. ముగ్గురికి నా కష్టార్జితంతోనే ముగ్గురికి పోషిస్తున్నానండి. గవర్నమెంట్ ద్వారా ఏదైనా సాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి.
తీసుకోవడం